సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే సినీ సెలబ్రిటీ మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సమంత చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 'నందిని రెడ్డి' దర్శకత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ ఆమె హస్బెండ్ రాజ్ నిడుమూరు దర్శకత్వంలో సొంత ఓన్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోవడం మాత్రమే కాదు, మంచి సక్సెస్‌ని, బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంటూ అందరినీ బాగా ఆకట్టుకుంటూ సమంత కమ్‌బ్యాక్ సూపర్ డూపర్ హిట్ అని అభిమానులందరూ ఆనందంతో పండుగ చేసుకుంటున్న వైనం. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఆకట్టుకుందో, అంతేకాకుండా పోస్ట్ రిలీజ్ తర్వాత అంటే సక్సెస్ మీట్ కూడా అంతే క్యూట్‌గా జరిగింది. ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ, ఈ సినిమా సక్సెస్‌ని చిత్ర యూనిట్, ముఖ్యంగా హీరోయిన్ సమంత, ఆమె భర్త రాజ్ నెడుమూరు, డైరెక్టర్ నందిని రెడ్డి, మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అందరి దృష్టి అంతా సమంత మీద పడింది. దానికి గల కారణం ఏంటయా అంటే సమంత కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. బేబీ బంప్‌తో ఉన్నట్లుగా తాను వేసుకున్న టీ షర్ట్‌లో బేబీ బంప్‌తో కనిపించిన ఆ ఫోటోస్ అందరూ చూసిన ప్రతి ఒక్కరు సమంత త్వరలోనే తల్లి కాబోతోందా అంటూ రకరకాల కమెంట్స్. ఇలాంటి నేపథ్యంలోనే సమంత ప్రెగ్నెన్సీ గురించి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని కొన్ని సన్నిహిత వర్గాల నుంచి, ఆవిడకి సన్నిహితంగా ఉన్న వాళ్ళ నుంచి వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అవునండి, మనమందరం అనుకున్నట్లుగానే సమంత ఇప్పుడు త్వరలోనే తల్లి కాబోతోందట. మరి రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌ని ఎంజాయ్ చేస్తూ ఆమె కనిపించిన తీరు, ఆమె బాడీ హగ్‌లో ఉన్న ఆ టైట్ సమంత బేబీ బంప్ వెనుక ఉన్న కారణం ఆమె ప్రెగ్నెంట్ అని, త్వరలోనే అంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో సమంతకి ఒక బాయో, గర్లో పుట్టబోతున్నారు అంటూ కొన్ని సన్నిహిత వర్గాల నుంచి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై సమంత కానీ, రాజ్ నిడుమూరు కానీ ఇప్పుడప్పట్లో చెప్పాలని అనుకోలేదట. ముఖ్యంగా సినిమా షూటింగ్స్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ జరుగుతూ ఉండడంతో, వీటన్నిటితో ఉండడంతో ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడకూడదని, ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళిద్దరూ అఫీషియల్‌గా ఈ విషయం గురించి చెప్పాలనుకున్నారట. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇటు రాజ్ నిడుమూరు కావచ్చు, మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా, ఓపెన్‌గా ఉంటూ అన్ని విషయాల్ని పంచుకునే మన శామ్ కూడా ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ విషయం గురించి చెప్పలేదు. ఇదిలా ఉంటే ప్రెగ్నెన్సీ గురించి, తల్లి గురించి మాట్లాడుతున్న ఒక వీడియో కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. సమంత ఇచ్చిన ఒక ఫన్నీ ఇంటర్వ్యూలో తాను చెప్తూ తనకి త్వరలోనే 3 ఏళ్లకి 30 ఏళ్లొస్తాయని, 30, 35 ఏళ్ల వయసులో పెళ్లవ్వగానే పిల్లల్ని కూడా కనేయాలని, తనకు బాబైనా, పాపైనా పర్వాలేదని, త్వరగా పిల్లల్ని కంటే వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు, అల్లరి చేయొచ్చు, గొడవ చేయొచ్చు. అదే పిల్లలు లేట్‌గా పుడితే నాకు 60 ఏళ్ళు వచ్చేసరికి నా పాపకో 15 ఏళ్ళు ఉండి, "అమ్మ పరిగెత్తుదాం రా, ఆడుకుందాం రా" అంటే నేను కాళ్ళ నొప్పులతో కదలలేక వస్తాను అంటూ ఉంటే, ఇక వాళ్ళు నన్ను కాకుండా అమ్మ అని ఇంకెవరినో పిలుస్తారు. అలాంటి పరిస్థితి నాకొద్దు. నా పిల్లలతో నేను కలిసి ఎంజాయ్ చేయాలి. వాళ్ళ చైల్డ్‌హుడ్‌లో నేను ప్రతి విషయంలోనూ వాళ్ళతో పాటు ఉండాలి. అందుకే నేను పెళ్ళైన తర్వాత నేను 30ల్లో ఉన్నప్పుడే తల్లినవుతాను అంటూ సమంత చెప్పిన ఆ విషయం ఇప్పుడు లేటెస్ట్‌గా తన బేబీ బంప్‌తో కనబడడంతో సమంత అనుకున్నట్లుగానే మరి త్వరలోనే తన 30లోనే తల్లి కాబోతోందన్నమాట అంటూ అందరూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావచ్చు, అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్ సినిమా చిత్ర యూనిట్‌తో పాటు ఆమె భర్తతో పాటు ప్రముఖ డాక్టర్, గైనకాలజిస్ట్ అయిన సమంత ఫ్రెండ్ డాక్టర్ మంజుల గారు కూడా కనపడటంతో నిజంగానే సమంత ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అందుకే ఆవిడ గైనకాలజిస్ట్ అవ్వడంతో ఆవిడ దగ్గరుండి చూసుకుంటున్నట్టున్నారు అంటూ రకరకాల కమెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా సమంత ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ మరి రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం, సమంత తన పిల్లల గురించి, ప్రెగ్నెన్సీ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం